హలో హాయ్ అందరికీ. నేను మా అన్నయ్య ఇద్దరం ముగ్గురం కలిసి తిరుపతి అయితే బయలుదేరాం భయ్యా. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. ట్రైన్ అయితే దిగేశాను. ఇక్కడ పిల్లాడు ఒకడు పరిచయం అయ్యాడు, వాడికి బాయ్ చెప్పేశాను. రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి దాకా నడుద్దామని డిసైడ్ అయిపోయాం. అలిపిరి మెట్ల కాంచి మళ్ళీ మెట్లు ఎక్కాలి కాబట్టి కొంచెం ఎనర్జీ కోసం టిఫిన్ చేసేసాం. అలిపిరి దగ్గర ఉంటుంది అనుకుంటా. పైన అన్న పైన అక్కడ పైన గుట్ట పైన అది ఇక్కడ కాదు, పైన ఉంటాడు ఇంకా దేవుడు. ఇక్కడైతే ఒక గోపురం కనిపించింది. నైట్ పూట మేము నడుస్తున్నాం ఫ్రెండ్స్. టుడే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. అలిపిరి మెట్ల కాడికి రాగానే గేట్లు ఓపెన్ చేశారు. మా అదృష్టం అది, అందరం ఒకేసారి వెళ్తున్నాం. శ్రీవారి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. అప్పటికే నా చుట్టూ చిపిరి చిపిరి అయిపోయింది. ఇక్కడ మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు పక్కన శ్రీవారి అవతారాలు కనిపిస్తుంటాయి, విగ్రహాలు. కొన్ని మెట్లు ఎక్కేసరికి మాకు అలుపు వచ్చేసింది. అప్పటికి ఇప్పటికి తగ్గలేదు. గోవిందా 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 గోవిందా. ఇక్కడున్న విగ్రహం మహాస్వామి అనుకుంటాం. ఇది వామన అవతారం. అమ్మ, నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయి. ఈ బాబాయ్ అయితే మామూలు నడవట్లేదు, మా అన్నయ్య కూడా అరిచిపోయాడు. ఇక్కడ కనిపిస్తున్న నామాలు కింది నుంచి చూస్తే చాలా వింతలుగా కనిపిస్తున్నాయి. నడుస్తుంటే నా కాళ్ళే కాదు, నా జుట్టు కూడా నన్ను చికాకు పెడుతుంది. మా అన్నయ్య దగ్గర ఉన్న బ్యాగ్ కూడా నేనే తగ్గించుకున్నాను. 2 బ్యాగులు వేసుకొని వెళ్తున్నాం. కాస్త పైకి ఎక్కగానే ఇక్కడ భక్తులు ఎవరు ఎక్కువగా లేరు. నాకైతే భయం వేసింది, పులి కింద వస్తాయేమో అని. అప్పుడు మా అన్నయ్య అన్నాడు కదా, పులి వస్తే నా సెటర్ తీసి దాని ముఖం మీద వేసి నేను పారిపోతాను అని అంటాడు. ఇక్కడ మా అన్నయ్య ఒక విగ్రహానికి ఎదురుతో నమస్కరిస్తున్నాడు. మా బాస్ హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాస్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. హనుమంతుని స్మరించుకొని అలా ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఒకసారి దర్శనం చేసుకున్నాం. గేట్ అయితే ఓపెన్ చేయలేదు, బయట నుంచి చేసుకున్నాం. కొన్ని మెట్లు ఎక్కేసాక ఘాట్ రోడ్ అయితే తగిలింది. ఇక్కడ బస్సులు బాగా వెళ్తున్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇంకా మొకాల పర్వతానికి అయితే చేరుకున్నాం. మా అన్నయ్య అయితే మొకాల పర్వతం మొత్తం మొకాల మీదనే నడిచాడు. అంటే మేము కూడా నడిచాం, కానీ అది వీడియో తీసుకోలేదు అంతే. కంప్లీట్ చేసేసాం, సక్సెస్ఫుల్. ఫస్ట్ పైకి వచ్చేసాక గుండు కొట్టించుకున్నాం. స్నానం చేసేసి మంచిగా అలంకరించుకొని ఆ శ్రీవారిని కలవడానికి బయలుదేరాము. ఆ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మిగతా ఆ యొక్క ఆనందంతో అలాగే ఇంటికి బయలుదేరాము. నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.